ఈ చేపను ఏ జంతువైనా చాలా సులభంగా బతికుండగానే తినేయగలదు. పైగా ఇది పారిపోవడానికి కూడా ప్రయత్నించదు. ఇప్పుడు మీరు అనుకుంటారు కదా, అయితే ఈ చేప సముద్రంలో ఇప్పటి వరకు ఎలా బతికేస్తుంది అని. అసలు ఈ చేప పేరు మోలా మోలా. దీన్నే ఓషన్ సన్ ఫిష్ అని కూడా అంటారు. ఈ చేప తినడానికి అంత టేస్ట్ గా ఉండదు. ఎందుకంటే దీని శరీరంలో జెల్లీ టైప్ పదార్థం ఉంటుంది. దాంట్లో 90% నీళ్లే ఉంటాయి. అందుకే ఎవరైనా పొరపాటున ఫిషర్మెన్స్ దీన్ని పట్టుకున్నా కూడా సాధారణంగా వెంటనే మళ్ళీ సముద్రంలోకి వదిలేస్తారు. ఇది గంటకు కేవలం 3.2 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ఈదుతుంది. అందుకే ఏదైనా దాడి చేసినా ఇది తప్పించుకొని పారిపోలేదు. ఇంకా బతికుండగానే తినడం వల్ల నొప్పి ఉంటుందా అని మీరు అడుగుతారు కదా. అవును, దీని లోపల కూడా పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, ఇలాంటి చేప జాతి ఇప్పటి వరకు ఎలా బతికింది అని. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఫీమేల్ సన్ ఫిష్ ఒక్కసారి 30 కోట్ల గుడ్లు పెడుతుంది. ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తే అవి బియ్యం గింజలంతా చిన్నగా ఉంటాయి. కానీ కొద్ది కాలానికే చాలా వేగంగా పెరిగి ఈ చేపలు 2